Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 8th question in 8.4 similar triangles. Already you know very well, this is for 10th class Andhra Pradesh and Telangana states. Okay, almost concept is same, but these questions are especially for both the Telugu states. So, a wire attached to vertical pole of height 18 meters is 24 meters long. You have to read the question carefully till you have to understand. Okay? After that only you try to write the answer. A wire attached to a vertical pole of height 18 meters is 24 meters long. Here what is 18 meters and what is 24 meters? First you have to observe carefully, because this English is complicated. See, a wire attached to vertical pole of height 18 meters. So this is 18 meters is length of wire or height of the pole? See, observe carefully. So 18 meters. A wire attached, ఒక వైర్ అటాచ్ చేశారు దేనికి, వర్టికల్ పోల్కి అటాచ్ చేశారు. ఆఫ్ హైట్ మీన్స్ ఈ పోల్ యొక్క హైట్ 18 మీటర్స్. సో 18 మీటర్స్ ఉన్న పోల్కి హైట్ ఉన్న పోల్కి ఈ వైర్ అటాచ్ చేశారు. ఈజ్ 24 మీటర్స్ లాంగ్. ఆ వైర్ లాంగ్ ఎంత ఉంది అంటే, అంతే లెంత్ ఎంత ఉంది అంటే 24 మీటర్స్ ఉంది. సో అండ్ హ్యాజ్ ఏ స్టేక్ అటాచ్డ్ టు ది అదర్ ఎండ్. వైర్కి జనరల్గా దేనికైనా 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఒక ఎండ్లోనేమో పోల్ యొక్క టాప్కి దీన్ని టైట్ చేశారు, రెండో ఎండ్ స్టేక్ అంటే కింద ఒక సపోర్ట్ కోసం పెట్టేదన్నమాట, స్టేక్కి పెట్టారట. ఓకేనా, స్టేక్ అటాచ్డ్ టు ది అదర్ ఎండ్. హౌ ఫార్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ది పోల్ షుడ్ ది స్టేక్ బి డ్రివెన్ సో దట్ ది వైర్ విల్ బి టాట్ మీన్స్ టైట్. ఒక్కటికి 2 సార్లు బాగా చదవండి, క్వశ్చన్ క్లారిటీ బాగా అర్థమైంది అనిపిస్తేనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఇచ్చిన డేటా ఏంటి మనం కనుక జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఒక వైర్ ఉంది, దీన్ని వర్టికల్ పోల్కి అటాచ్ చేశారు, పైన టాప్లో టైట్ చేశారు, కింద బాటమ్ అంటే ఆన్ ది గ్రౌండ్ మీదకే ఒక స్టేక్ ఒకటి పెట్టారట. స్టేక్ అంటే చిన్న నెయిల్ లేడు అనుకోండి, పెద్ద నెయిల్, సర్కస్ టెంట్లు వేసేటాక కింద పెడుతూ ఉంటారు, అటువంటిది అనమాట. చిన్న బోల్ట్ లాగా ఉంటుంది, ఎర్త్లో భూమిలో పెట్టేస్తారనమాట. అలా పెట్టేశారు, బాగా వైర్ని టైట్ చేశారనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సో దట్ ది వైర్ విల్ బి టైట్. హౌ ఫార్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది పోల్, బేస్ ఆఫ్ ది పోల్ నుంచి ఎంత దూరంలో ఈ స్టేక్ ఉంది అని కనుక్కోమంటున్నారు. క్వశ్చన్లో బాగా క్లారిటీ వచ్చిన తర్వాత మన ఆన్సర్ రాయడానికి ప్రయత్నిద్దాం. సో ఇది పోల్ అనుకుందాం, దీని పేరు ఏబి అని పెడుతున్నాను, ఇది గ్రౌండు, ఇక్కడ సి అనే పేరు పెడుతున్నాము. సి అనేది ఏంటి, స్టేక్ అనమాట, అంటే పెద్ద నెయిల్, మేకులాంటిది, సేల్లాంటిది మేకు. ఓకేనా, సో ఇది సి అనేది నెయిల్, ఆ మాట ఇక్కడ రాసుకుందాం. లెట్ ఏబి బి పోల్ అండ్ సిబి స్టేక్. ఓకే, సో గివెన్ height of pole comma AB is equal to height of pole 18 meters, and also what is given, length of wire. Here where is wire, one end is here and second end is here, so this is the wire. Length of
wire comma BC is equal to how much value? 24 meters. So this value is 24 meters. Height of the pole is 18 meters. So already you know very well, the angle between pole and ground is always 90 degrees, because జనరల్గా ఎక్కడైనా సరే పోల్స్ కానీ ఏవైనా సరే 90 degrees-తోనే మనం బిల్డ్ చేస్తాం. బిల్డింగ్ కానీ వాల్ కానీ లేదా మనం నుంచున్నా కూడా ఆటోమేటిక్గా 90 degrees ఉంటుంది. 90 degrees లేదు అంటే మనలో ఏదో లోపం ఉన్నట్టు. అంటే కాళ్ళకి గ్రౌండ్కి మధ్యలో యాంగిల్ 100% 90 degrees ఉంటుంది. లేదంటే బ్యాలెన్స్ నిలబడదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కుదరదు. ఫిజిక్స్లో పాయింట్ అనమాట. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్గా నల్లిఫై కానీ ఇలా క్రాస్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు వెయిట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద పడి మన కింద లాగేస్తుంది అనమాట. కొంత టైం తర్వాత మనం బాడీలో పెయిన్స్ రావడం మొదలు. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే జనరల్ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, వాళ్ళు 90 degrees వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పోల్ కానీ, గోడ కానీ, చర్చి కానీ, బిల్డింగ్ కానీ, ట్రీ కానీ, ఇవన్నీ ఏవి ఇచ్చినా సరే అవి 90 degrees కిందే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇన్ దిస్ ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్, యాంగిల్ ఏ 90 degrees. సో మనం ఏం కనుక్కోవాలి? వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హౌ ఫార్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది పోల్. ఫార్ అంటే దూరం, బేస్ ఆఫ్ ది పోల్, బేస్ ఆఫ్ ది పోల్ అంటే ఇది పోల్, బేస్ ఆఫ్ ది పోల్ అంటే ఇది. ఇక్కడ నుంచి ఈ స్టేకు ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడు. సో మనం ఈ వాల్యూ కనుక్కోవాలి, ఏసీ వాల్యూ కనుక్కోవాలి. సో అది కనుక్కుంటాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? క్వశ్చన్ మార్క్. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ ఏ 90 degrees. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, according to Pythagoras theorem, what is hypotenuse here? BC. BC square is equal to CA square plus AB square. So what are the values? BC value 24 square is equal to CA. We have to find that only. Plus what is AB? 18 square. సో ఇది కనుక్కోవాల్సింది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే బాగుంటుంది. ఇది ఒక్కటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే హియర్ ప్లస్ సింబల్ ఇస్ దేర్, మైనస్ విల్ కమ్. సో ఐ విల్ టేక్ దిస్ రైట్ సైడ్ ఎంటైర్ పోర్షన్. CA square plus what is the value of 18 square? 18 square means 18 into 18. 8 8s are 64, 8 1s are 8, 14, 1 8s are 8, 1 1s are 1, 4 2 1, 324. So this value is 324 is equal to 24 square means 576. 24 into 24, 4 4s are 16, 4 2s are 8, 1 9, 2 4s are 8, 2 2s are 4, 6 7 1 5. So 576. So CA square is equal to 576 minus this will come right side, 324. 324 subtraction 2, 7 2 4 5, here 252 is given. So CA square is equal to 252. Here square is there, it will go to right side means square opposite square root. So CA is equal to square root of 252. Already you know very well, square root means opposite to square. So ఇక్కడ 250 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందో లేదో
తెలియదు. అందుకనే మీకు అప్ టు 30 దాకా స్క్వేర్స్ని బైహెర్ట్ చేయమని చెప్పాను ఈ 9th క్లాస్. ఓకేనా? కాబట్టి జనరల్గా ఇవన్నీ మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. కాబట్టి 252 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. దీన్ని ఎట్లా చేస్తాము అంటే ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందేమో ప్లాన్ చేయండి. 252 చివరిలో 2 ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 2 టేబుల్ విల్ గో. సో 2 టేబుల్, 2 1s are 2, 2 2s are 4, 1 balance 6, 2 6 are. So 126 into 2. Again here 6 is there, 2 table will go. 2 6 are 12, 2 3s are. So 63 into this 2 and also this 2. After multiplication these two enter, this answer 252 will come. Again 63 can be divided into 9 7s are 63. So 2 into 2. Again this 9 can be written as 3 into 3 into 7 into 2 into 2. So see here, already you know very well, square root means if 2 numbers are there, we will convert into one number. Here also. So 3 square into 2 square into 7. So 3 square means 9, 2 square means 4 into 7. So 9 4s are 36 into 7. So you know very well, 36 square root is 6. So 6 root 7 meters. So CA is equal to 6 root 7. What is CA? Distance between foot of the pole to the stake. Therefore, this is entire rough work. You have to do separately, not in like. This is only in rough type. Therefore, final step, the distance between foot of pole and stake is 6 root 7 meters. So this is the question. If you like my teaching, don't forget, most of the students, they are observing the video and not comment. They are not commenting. So మర్చిపోవద్దు, లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీకు నచ్చితేనే గుర్తుపెట్టుకోండి, అండ్ కామెంట్ రాయండి. ఇది చేస్తే ఈ వీడియో 10 మందికి రీచ్ అవడానికి మీరు హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? ఒకవేళ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.